నమస్తే రమ్మగారు. నమస్తే. రమ్మగారు ఏదైనా దెయ్యం కథలు అలాంటివి ఏమైనా చెప్తారా? పిల్లల కోసం చెప్తాం. ఓకే. ఓ శివపురం అనే ఒక ఊళ్ళో ఓ చెన్నకేశవులని ఒక ఆయన గాజుల వ్యాపారి ఉండేవాడు. ఓకే. గాజుల వ్యాపారి అంటే ఇప్పుడు చూడు మనం ఏదైనా వ్యాపారాలు అంటే వాడు ఒక మైక్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఉల్లిపాయలు, టమాటాలు, అవును. ఆపిల్స్ అనుకుంటూ. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఏదో గాజులు అని కేకేసేవాళ్ళు. ఆ. గంట పెట్టుకునేవాడు ఆయన. గంట మోగిస్తే ప్రజలు తెలుసుకునేవాళ్ళు. అరుపులు కేకలు లేకుండా గంటలు మోగించేవాడు. ఏదో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని సొంత ఊరు ఒకటి. ఆ ఊళ్ళో కూడా తిరిగేవాడు. ఒకనాడు ఏమైందంటే పక్క ఊరు నుంచి వీళ్ళ ఊరు వస్తుండగా మధ్య మధ్యలో ఊరికే కాస్త అట్లా గంట వాయిస్తుండేవాడు జనాలకు తెలియటం కోసం. ఆ ఊరి శివార్లలో ఒక భూతం ఉండేదట. అది మహా చిలిపిది, అల్లరిది. జనాల్ని ఆట పట్టించడం, ఏడిపించడం దాని పద్ధతి అన్నమాట. అయితే అదేం చేసింది, ఈయన దగ్గరకు వచ్చింది. వచ్చి చూస్తే దానికి ఆ టంగ్ 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 అంటుంటే భలే ఆసక్తికరంగా ఉంది. ఎట్లా సౌండ్ వస్తుందో ఆయన చుట్టూతా తిరిగి 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 చూసింది. చూస్తే దానికి ఆ శబ్దం ఎంత నచ్చిందో, పిచ్చి సరదా వచ్చేసింది. ఆయన మీద పడింది, అదిలా కోరికింది, ఏడిపించింది, అటు ఇటు చేసి చివరికి గబుక్కుని ఆ చేతిలోంచి గంట కాస్త ఓడలాక్కుంది. లాగేసుకుంది. ఈయన నిర్ఘాంతపోయాడు. అది గంట మోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈయన గబగబా ఊళ్ళోకి వచ్చి భూతం ఒకటి నా మీద పడి గంట లాక్కుందని చెప్పాడు. ఊళ్ళో ఎవరు నమ్మలేదు. భూతాలు గంటలు లాక్కోవటం ఏంటి, అదేం చేసుకుంటుంది, పైగా అవి ఇలాంటివి చెయ్యవు. భూతాలు ఏం చేస్తే అవి చేసే క్రియలు వేరే కదా, పెద్ద పెద్దవి. ఈ చిన్నది పని చేయటువంటి చిలిప్ పని ఎందుకు చేస్తుంది, పోపమన్నారు. కొద్ది రోజులకి ఏమైంది, ఆ ఊళ్ళో పీచు మిఠాయి లాంటిది అమ్మేవాడు, బొల్లం కొమ్ములు అవి అమ్మే అతనిది గంట లాగేసుకుంది. అక్కడనే ఒక చిన్న స్కూల్ వీధి బడి లాంటిది ఉంది, అక్కడ ఒక గంట ఉంది. పిల్లలకి సమయం తెలియటం కోసం గంటలు పెడతారు కదా, స్కూల్ గంట, బడి గంటలు. ఆ బడి గంట ఊళ్ళ తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని ఇళ్లలో గంట కొట్టి దీప హారతిస్తారా, ఆ గంట సౌండ్ వినపడినా సరే పట్టుపోయేది అది. ఊళ్ళో గంటలు లేకుండా అయిపోయినాయి. పైగా ఏం చేసేది, ఈ దొరికిన ప్రతి గంటని ఓ తాడుకేసి కట్టి మెళ్ళ వేసుకుని టంగు టింగు టింగు టంగు అనిపిస్తూనే ఉండేది. అది ఊళ్ళోకి వస్తే జనాలకి చెవులు మారుమోగిపోయి విసుగు పుట్టిపోయేది. 24 గంటలు టింగో టంగో అంటుంటే ఎట్లా, బడి గంట గుడి గంట ఈ పీచు మిఠాయితో గాజులతో ఎప్పుడైనా ఓసారి మోగితే మనకి సంకేతం, కానీ మరి నిరంతరము టింగ్ 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 అంటుంటే దాన్ని తట్టుకోవద్దు, విసుగొచ్చేది. దేవాలయం మీద గంటలు కూడా ఓడలాక్కుంది అది. అక్కడ ధ్వజస్తంభానికి చిట్టి చిట్టి గంటలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు మోగించేది, దానికి ఆ శబ్దం అంటే ఇష్టం. నిరంతరము మోగించేది. ఊళ్ళో వాళ్ళకి నిద్రలు ఉండేవి కాదు. పిల్లలు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉండేవాళ్ళు. పైగా ఆ భూతం వచ్చింది ఊళ్ళోకి వచ్చేది, గంటలు మోగిస్తోంది అనుకో, కుక్కలు అరిచేవి. కుక్కల మోత, గంటల మోత. పసిపిల్లలు ఏడుస్తారు. ఊళ్ళో వాళ్ళు జనాలు విసిగిపోయేవాళ్ళు. మంత్రాల మరిడయ్య ఒక ఆయన ట్రై చేస్తాను, నేను భూతాన్ని ఇచ్చేస్తానన్నాడు. భూతాన్ని దాని సంగతి చూస్తానన్నాడు. సరే ఒక ముగ్గు వేసుకుని కూర్చున్నాడు. ఆయన దగ్గర ఇట్లా మెళ్ళ ఒక చిన్న వెండి గంట ఉంది ఆయనకి. ఆ భూతం ఏమీ భయపడకుండా వచ్చి ఆ ముగ్గులో కూర్చుని ఆ ముగ్గంతా చెరిపేసి నీళ్ళెత్తి దాంట్లో పోసి ఆయన నెత్తి మీద ఒకటి కొట్టి ఆ మెళ్ళ ఉన్న వెండి గంట కూడా ఓళ్ళ అక్కుని తీసుకుపోయింది. ఆ వెండి గంట ఆయన వాళ్ళ తాతదో ముత్తాతదో పాపం. ఇలా దిబో ఇలాగే గడిచినాయి రోజులు. ఆ మోతలు పడలేకపోయేవాళ్ళు. అయితే ఆ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు చాలా తెలివైన వాడు. వాడు ఏమన్నాడంటే, ఒక్క ఉపాయంతో దీన్ని చేసేయచ్చు అని చెప్పి పక్క ఊరు నుంచి గంట ఒకటి కొనుక్కొచ్చాడు. ఒకరోజు ఆ గంట చేత్తో పుచ్చుకుని ఈ భూతం గంటలు మోగించుకుంటూ వచ్చేసరికి దాన్ని ఎదురుగుండాకి వెళ్ళాడు. ఏమిటి, దానికి ఆశ్చర్యం వేసింది. తను చూసి అందరూ బెదిరిపోతారు, పారిపోతారు. ఆ గంటల శబ్దానికి చెవులు మూసుకుంటారు. వీడు 2 చెవుల్లోనూ కొంచెం చక్కగా పత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ మోత వాడికి విసుగ్గా లేదు. ఏమన్నాడు, ఇదేం మోత, అది దానికి నాకు భయం ఏమిటి అనేసరికి భూతానికి ఆశ్చర్యం వేసింది. అందరూ భయపడతారు నన్ను చూసి, నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, నాకేం భయం, నాకు భయం లేదు, చూద్దాం దమ్ముంటే నా చేతిలో ఉన్న గంట మోగించి చూడు అన్నాడు. అనేసరికల్లా దానికి సరదా కదా, ఓళ్ళు లాక్కుంటే అన్నాడు, ఒక పందెం వేద్దాం. ఈ గంట నువ్వు మోగిస్తే ఈ గంట నీకు ఇచ్చేస్తా, నువ్వు మోగించలేకపోతే నువ్వు మా ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. భూతానికి నవ్వొచ్చింది. ఇట్లాంటివి ఎన్ని గంటలు చూసింది అది. అది ఏమంటే సరే నేను చేస్తానని ఇప్పుడు గంట కొట్టింది, సౌండ్ రాల. అది ఆశ్చర్యపోయింది. వెనక్కి తిప్పి చూస్తుంది. గంటలో ఒక కడియం ఉండాలి కదా, ఒక పొడుగాటి పొల్ల ఉండాలి, అదే కదా మోగేది. ఆశ్చర్యపోయింది. నువ్వు భలే దొంగమొహం, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇందులో కర్ర లేదు, అది ఉంటే కదా మోగేది. పెట్టింది దానికి తెలుసు, లోపల కడ్డీ ఉంటేనే అది అటు ఇటు కదిలితేనే కదా మోత వచ్చేది. దీనికి కడ్డీ లేదు,
కాబట్టి నువ్వు నన్ను మోసం చేసావంటే ఈయన అన్నాడు, కాదు ఇది విచిత్రమైంది, నువ్వు మోగించలేకపోతే నేను మోగిస్తాను కావాలంటే చూడన్నాడు. నేను మోగిస్తే నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. సరే అన్నది దయ్యం. ఆ భూతం ఒప్పుకదు. గంట తన చేతిలో పెట్టింది. మన కుర్రాడు అది ఊపాడు, ఇట్లా ఊపితే టింగ్ 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 అని శబ్దం వస్తుంది. భూతం ఆశ్చర్యపోయింది, మళ్ళీ లాక్కుంది. తను ట్రై చేసింది, తను ఊపితే రావట్లా, వాడు ఊపితే వస్తుంది. అప్పుడు కుర్రాడు ఏమన్నాడు, మరి నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ వల్ల కాలేదు నా వల్ల అయింది, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి, మరి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఈ భూతం ఏం చేస్తుంది, ఆ గంటలన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు, ఎవరింట్లో గంటలు వాళ్ళు తీసుకుపోయారు. మరి గాజులు వాడు, పీచు మిఠాయి కొమ్ము మిఠాయి అమ్మే ఆయన, గుళ్ళో గంట, తర్వాత బళ్ళో గంటలు, ఎవరి దారిని వాళ్ళు తీసుకున్నారు. మరుడే ఆశ్చర్యంగా అడిగాడు, ఎరేనాయనా ఎలా చేసేవారంటే, ఏముంది ఇలా చేశారని ఒక చిన్న గంట ఇక్కడ కట్టుకున్నాడు. దీన్ని ఇట్లా కదిపేటప్పుడు ఇది కదులుతుంది. మామూలు టైంలో చేయి దగ్గర పెట్టుకుంటే గంట శబ్దం రాదు. ఇక్కడ ఉన్న చిన్న గంట వల్ల ఈ పెద్ద గంటను చూపించాడు. ఇప్పుడు ఇట్లా మోగించామనుకో, ఇక్కడ ఒక గంట ఉంది, ఇది టింగ్ టింగ్ మోగుతుంది. ఇక్కడికి తేడా ఏముంది, ఎక్కడో మోగినట్టుండదు, వీడి చేతిలో ఇంచేగా మోగింది. దాంతో ఆ భూతాన్ని ఆ రకంగా మోసం చేశాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా గంటల భూతం ఆ ఊళ్ళో కనపడలేదు. జనాలంతా అమ్మాయ అని వీడి తెలివి వల్ల, వాడి తెలివే, ఇంకా తెలివి వల్ల మనం తప్పించుకున్నామని హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు ఈ కథ నాకు. మనం అవునా, బాగుంది, సరదాగా ఉంది కదా, భూతాలు దయ్యాల కథలు పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. చాలా రోజుల నుంచి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను జయ. యాక్చువల్గా అంటే లేటెస్ట్ రైటర్స్ కథలు నేను పెద్ద ఎక్కువ చెప్పల. అవును, మనం అన్ని పాత చందమామ కథలు చెప్తాము. నేను కథా సరిసాగరం తీసుకుంటాను, ఏదో రామాయణం భారతం భాగవతం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటాం, చాలా కథలు కదా. అయితే ఈ లేటెస్ట్ రైటర్స్ ఇప్పుడు మనతో పాటు నాకు సమకాలీకులు, కొద్దిగా నాకంటే ఒక 5-6 ఏళ్ళు ముందున్న వాళ్ళు, అట్లా ఉన్న రైటర్స్ కొంతమందితోటి పరిచయాలు ఉన్న కథలు తెలిసినా నేను ఎప్పుడు చెప్పల. నాకు ఎప్పటి నుంచో ఒక కథ చెప్పాలని నా ఉద్దేశం. అయితే దాసరి వెంకటరమణ గారిని, వీరు చందమామలో చాలా కథలు రాశారు. చాలా మంచి స్టోరీ రైటర్, పిల్లల కథలు ఎక్కువగా రాశారు. ఓకే. ఆయన రాసిన కొన్ని కథల్ని వికాస విద్యావనం అని మనకి ఉయ్యూరు దగ్గర విద్యావనం అని ఉందా, ఆ స్కూల్లో ఒక 6th క్లాస్కి పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. చాలా బాగుంటాయి మంచి కథలు. వారి కథలో నాకు సుప్రతీకుడు ప్రశ్నల కథ చాలా ఇష్టం. ఓకే. అంటే ఇలాంటి కథలు మనం అక్బర్ బీర్బల్లోను, తర్వాత ఏమో కొంతమంది రాజుల కథల్లోను, ఎలా అంటే మన యక్ష ప్రశ్నలు లాంటి ప్రశ్నలు ఉన్న కథలు నాకు ఇష్టం. అవి వీరు రాసిన ఈ సుప్రతీకుడు ప్రశ్నల కథలు చాలా ఇష్టం. ఇటీవల ఒకసారి మాట్లాడాను నేను ఎప్పుడో వారితోటి. అయితే నేను కొత్త రైటర్స్ చెప్పాలంటే నేను బాగా న్యాయం చేయలేనని అనుమానంతో నేను చెప్పనండి అంటే, చెప్పండి అమ్మా ఈ కథ మీరన్నారు. ఆయన పర్మిషన్ తోటి అది చెప్పాలనుకుంటున్నాను అనమాట. సుప్రతీకుడు ప్రశ్నలు కాదు రమ్మగారు, ఇలా రైటర్స్ చెప్పేటప్పుడు ఒక చిన్న సమస్య ఎదురవుతోంది. బహుశా మరి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏంటంటే వాళ్ళ రైటప్ ఒక రకంగా ఉంటుంది, నేరేషన్ ఒకలాగా ఉంటుంది. మీరు చెప్పేటప్పుడు మీ పద్ధతిలో వెళ్ళిపోతుంది, ఆ ఫ్రేమింగ్ అంతా అందులోనే ఉంటుంది. బట్ మీరు చెప్పే విధానంలో చెప్తారు కదా, కొన్ని కామెంట్స్ చూడటం, మేము ఇలా చెప్పలేదు కదా, మేము ఇలా రాయలేదు కదా అనేసి. సో దానివల్ల కొంతమంది రైటర్స్ కథల్ని మనం తీసుకోలేకపోతున్నామండి. మీరు ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయలేదు, కానీ వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేరేషన్ చేసేటప్పుడు చదివితే యథాతథంగా చదివేస్తాం, చెప్పేటప్పుడు అలా యథాతథంగా రచయిత తాలూకు పూర్తి భావాలన్నీ నేను ఆవిష్కరించలేకపోతాను. నా మీద నాకు కూడా డౌట్లు ఉన్నాయి చాలా. అంటే మీ పద్ధతి మీది కదా రమ్మగారు, ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది కదా, మీది కానిది మీరు చెప్తున్నారు. అదే అలాంటప్పుడు కొంచెం తేడా వస్తుంది కదా, నేరేషన్ లో మారుతుంది. ఇప్పుడు మహాభారత కథలు కూడా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి, కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులు చాలా ప్రజ్ఞాపాఠవాలు ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అలా చెప్పారు, మీరు ఇలా చెప్తున్నారు, అలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, కథలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఏ భావానికి లోనవుతారో ఆ భావం పెద్దదైపోతూ ఉంటుంది, అట్లా జరుగుతుంది. అట్లా నేను అందుకని తొందరపడి ఈ కథలు తీసుకోను. దయచేసి రైటర్స్ అలా తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మనం, ఎందుకంటే మంచి మంచి కథలన్నింటినీ కూడా మనం అందరికీ అందించగలుగుతాం. అవును, రైట్, ఇష్టపడాలిగా, అది కదా సమస్య. అయితే ఈ సుప్రతీకుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. ఇది రత్నగిరి సంస్థానం అనే ఒక రాజ్యానికి సత్యాకరుడు అని ఒక రాజుగారు ఉండేవారట. అయితే ఆయన రాజ్యంలో చాలా గొప్ప గొప్ప పండితులు ఉండేవారు. ఆయన కవిగాయక పోషకుడు. ఎవరెవరో వేర్వేరు దేశాల నుంచి ఈ సంస్థానానికి రాజ్యానికి వచ్చి ఈయన దగ్గర ఉన్న పండితులతోటి వాదించి ఎవ్వరూ గెలవలేకపోయేవారు. సత్యాకరుడికి తన పండితుల పట్ల ఆయనకి చాలా అత్యద్భుతంగా, అంటే ఒక సంతోషం అన్నమాట.
మా దగ్గరున్న పండితులు మహాద్భుతమైన పండితులు మా రాజ్యంలో. అయితే తన పండితుల యొక్క ప్రతిభా విశేషాలకి చాలా మెచ్చుకుని ఆయన ఏం చేశారట, ఒక బంగారు గంటని తయారు చేయించారు. అది బయట వేళ్లాడి కట్టించారు. ఎవరైతే పండితులు ఈ గంట కొట్టి నన్ను అడిగి మా పండితుల్ని కనుక ఓడిస్తే వాళ్ళకి 1,00,000 వరహాలు బహుమతిగా ఇచ్చి ఈ గంటను కూడా వారికే బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 1,00,000 వరహాలు, బంగారపు గంట. తర్వాత ఈ రత్నగిరి సంస్థానంలో ఉన్న పండితుల్ని ఓడించారనే జయపత్రిక. చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరు గెలవల. వాళ్ళకి మొత్తం ఆ దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా అదొక గొప్పగా ఉంటుంది కదా, మా రాజ్యంలో పండితులు చాలా గొప్పవాళ్ళు అంటే విద్యా విధానం స్ట్రాంగ్గా ఉంది. అయితే కొంతకాలం ఇలా గడిచాక కంకణుడని ఒక కవి గారు ఇక్కడికి వచ్చాడు. ఆయన మహాపండితుడు, వేదాంగాలు చదువుకున్నారు, మంచి శాస్త్రజ్ఞానం ఉంది, మంచి బాగా తెలివిగల ఆయన వచ్చాడు. వస్తే ఇక్కడ ప్రయత్నం జరిగింది. ఆయన వచ్చాడు, నేను వీళ్ళతో వాదిస్తానన్నాడు. శాస్త్ర చర్చ కూర్చుంటే మొదటి 2 రోజులు అసలు ఊళ్ళో అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. ఆయన మంచి ధీటుగా ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళతోటి. 3వ రోజుకి ఈ రత్నగిరి సంస్థానంలో పండితులు కొంచెం మెత్తబడ్డారు. కంకణుడికి గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు కనపడుతోంది. 4 రోజుల తర్వాత కంకణుడే గెలుపొందాడు. గెలుపొందేసరికల్లా ఇంకా ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు ఆయనకు సమర్పించారు, బంగారు గంటని ఆయనకు స్వాధీనపరిచారు, జయపత్రిక ఇచ్చేశారు. దేశంలో ప్రజలంతా అల్లాడిపోయారు, చాలా బాధపడిపోయారు. అయ్యయ్యో మన పండితులు ఓడిపోవటం ఏమిటి, ఇంత విద్వాంసులు మన వాళ్ళు, కొంచెం దిగులు పడ్డారు. ఆయన ఇవి పట్టుకుని వెళ్తుంటే ఆయనకి ఒక పశువుల కాపరి కుర్రవాడు ఒకడు ఎదురొచ్చాడు. ఆయన చాలా గర్వంగా ఉంది. ఎక్కడైనా మనం గెలిచాము అనగానే వ్యక్తులకి గర్వాలు వస్తాయి సహజంగా, వెంటనే. అయితే ఈ వచ్చిన కుర్రాడి పేరు సుప్రతీకుడు, యువకుడు, 20-25 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి ఏం అడిగాడంటే, ఆయనకి ఆ కుర్రాడికి కళలంటే వల్లమాలిన అభిమానం, తమ నగరంలో ఉన్నటువంటి పండితుల యొక్క పాండిత్యం పట్ల చాలా ఆసక్తి ఉన్నాయి అబ్బాయికి, చాలా గొప్ప ఉంది. ఈ కంకణుడు గెలుపొందటం మీద అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. ఈయన ఏమడిగాడంటే, మీరు ఇట్లా గెలిచారు, ఈ గంట మా ఊరు దాటిపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ప్రయత్నం నాకు కూడా చేయాలనుంది, సరేనా అని అడిగాడు. అడిగేసరికల్లా ఈయనకి నవ్వొచ్చింది. సహజమే కదా, అక్కడ మహాపండితులే తన దగ్గర ఓడిపోతే, కుర్రవాడు పశువులు కనపడుతున్నాయి, వీడేం చేస్తాడు, ఆయన కొంచెం హేళనగా తల ఊపాడు. ఊపేసరికి వీడికి ఒళ్ళు మండిపోయింది. అసలే తమ రాజ్యం నుంచి ఆ బంగారు గంట తరలిపోతుందని మంటగా ఉంది కుర్రాడికి. అతను ఏమన్నాడంటే, నాకున్న సాధారణ జ్ఞానంతో, మామూలు పరిజ్ఞానం దాంతో ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే గంట వదిలేయండి. 2 ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే మీరు తీసుకున్న 1,00,000 వరహాలు ఇచ్చేసేయండి. 3వ ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పలేకపోతే ఈ గంటని తీసుకెళ్ళి మీరే మా రాజ్యంలో అప్పచెప్పాలి అంటే ఈయన నవ్వొచ్చింది. ఏమడుగుతాడు, నీతోనేం వాదనేమిటి అని అనకూడదు, అనకుండా అలాగే అడగమన్నాడు. అయితే ఈ అబ్బాయి 3 ప్రశ్నలు అడిగాడు. ఈ సుప్రతీకుడు ప్రశ్నలకి కథకి కీలకం ఇదేనమాట. మొదటి ప్రశ్న ఏమడిగాడంటే, తెలిస్తే కానీ చెప్పలేనిది, చెప్తే కానీ తెలియంది, ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటి అని అడిగాడు. చెప్తే కానీ తెలియంది, తెలిస్తే కానీ చెప్పలేనిది, ఆలోచిస్తే చెప్పగలిగేది, బాగుంది అని అడిగాడు. అడిగేసరికి ఈయన ఏం ఆలోచించాల. చెప్తే కానీ, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు చెప్తే కానీ నాకు తెలీదు, అంతేగా, నీ పేరు నాకు తెలిస్తే కానీ నేను చెప్పలేను. అవును, ఈ రెండింటి మీదే ఆలోచించాడు. ఆలోచిస్తే అర్థమవుతుంది అనేది వదిలేసాడు. 3వది వదిలేసి ఆయన ఏమన్నాడు, ఏముంది పేరు, మనిషి పేరు అన్నాడు. అనగానే కాదన్నాడు ఆ సుప్రతీకుడు. మనిషి పేరు చెప్తే తెలిసిపోతుంది, అందులో ఆలోచనకి ఏముంది, నీ పేరు నాకు తెలియతే నేను ఎంతసేపు ఆలోచించినా నీ పేరు నేను చెప్పలేను. అంతేగా, మనిషిని చూసి పేరు చెప్పలేము. తెలిస్తే కానీ చెప్పలేము, చెప్తే కానీ తెలియదు, ఆలోచిస్తే అర్థమయ్యేది పొడుపు కథ. ఏదో ఒక పొడుపు కథ అడిగాం, నువ్వు ఆలోచించు, చెప్పగలుగుతావు. తార్కికంగా ఆలోచిస్తే నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. పేర్లు కాదు, తార్కికంగా ఆలోచిస్తే మనం పేర్లు కాదు చెప్పగలిగేది. అవునవును. అనంగా నేను నిర్ఘాంతపోయాడు. గంట అక్కడ పెట్టండి అన్నాడు. చెప్పలేకపోయాడు కదా ప్రశ్న. సరే, గంట పక్కకు పెట్టారు. 2వది అడిగాడు. ఒక చెట్టుకు 2 కొమ్మలు, ఒక్కో కొమ్మ మీద 5గురు కూర్చున్నారు. 5గురు వేసి ఈ కొమ్మ మీద 5, ఈ కొమ్మ మీద 5. వాళ్ళ కుత్తుకలు కత్తిరించాం, అయినా నెత్తురు రాలేదు, నొప్పి కలగలేదు. ఏమిటది అని అడిగాడు.
ఈయన ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఓ చెట్టు, దానికి 2 కొమ్మలు, ఒక్కో కొమ్మ మీద 5 కూర్చున్నారు. వాళ్ళ కుత్తుకలు కత్తిరించబడ్డాయి. నెత్తురు రాలేదు, నొప్పి కలగలేదు. ఏమిటో చెప్పండి. చెప్పలేకపోయాడు ఆయన. ఏంటి పెట్టి వేళ్ళు గోళ్ళు, ఒక మనిషి, చెట్టు, అతను 2 కొమ్మలు 2 చేతులు, ఒక్కో దాని మీద 5 కూర్చున్నారు. గోళ్ళు కత్తిరించాం, బాబా ఒక్క చుక్క నెత్తురు కూడా రాలేదుగా. శభాష్. నెత్తురు రాదు, నొప్పి రాదు. గోళ్ళు కత్తిరిస్తే నొప్పి ఎక్కడ వస్తుంది? లేదు. అది తీసి ₹1,00,000 తీసి పక్కన పెట్టాడు. ఇంక ఇప్పుడు 3వ సమాధానం చెప్పాలి. ఒక పెద్ద రాజ్యం, సౌశీల్య రాజ్యం. మొన్నటి వరకు రత్నరాజు ఒక ఆయన రత్నశీలుడు మహారాజు పరిపాలించాడు. రత్నశీలుడు మరణానికి ముందు ఎవరు పరిపాలించారు ఆ రాజ్యాన్ని? వీళ్ళకి సౌశీల్య రాజ్యం పక్కనే ఉంది. ఆ రాజుల పరంపర అందరికీ తెలుసు. రత్నశీలుడు మరణించడానికి ముందు ఎవరు పరిపాలించారు అని అడిగితే ఈయన వెంటనే అందులో పెద్ద ప్రశ్న ఏమిటి? రత్నశీలుడికి ముందు సౌశీల్యుడు పరిపాలించాడు అన్నాడు. ప్రశ్న ఏమడిగాడు? మరణానికి ముందు ఎవరు? రత్నశీలుడు మరణానికి ముందు రత్నశీలుడే పరిపాలించాడు. ఓహో, ఓడిపోయాడు 3వ ప్రశ్న కూడా. ఎంత క్లియర్గా ఉంది చూడు. ఒక రాజ్యానికి ఒక 10 మంది రాజులు ఉన్నారు, చాలా గొప్పది. అందులో ఒక రాజు మరణానికి ముందు ఎవరు పరిపాలించారు అంటే మరణానికి ముందు ఆయనే పరిపాలిస్తాడు. ఈ రాజు కంటే ముందు పేరు చెప్పేస్తాం గబుక్కున, అంతే. అట్లా ఆ లాజిక్ తన్నేసరికి ఇప్పుడు ఈయన ఏమి చేయలేకపోయాడు కంకణుడు. వెంటనే ఆ గంటనెత్తి పల్లకీలో పెట్టించి తీసుకెళ్ళి ఊళ్ళో చెప్పాడు. ఆ రాజుకి ఆ పల్లకీతో పాటుగా గంతులేస్తూ వచ్చిన సుప్రతీకుడిని రాజ్యంలో ప్రజలందరూ చూశారు. ఆ గంటని వెనక్కి తెప్పించడానికి ఆ పిల్లవాడు చేసిన ప్రయత్నం అన్నమాట. ఇది తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్తే రాజు ఆశ్చర్యపోయాడు. పశువుల కాపరి కుర్రవాడికి ఇంత ప్రజ్ఞ, ఇంత మహాపండితుడిని ఓడించగలిగాడా? ఇందులో 3 ప్రశ్నల్లో కేవలం లాజిక్కే ఉంది, అంతే. దీనికి ఆ మహాద్భుతమైన పాండిత్యం ఒకళ్ళ బ్రెయిన్ వాడాలి, అంతే. అయ్యేసరికల్లా ఆయన ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, మాది పండిత వంశమే ప్రభు, సంపదలన్నీ పోయి నేను పశువుల కాపరిగా ఉన్నానని చెప్తే ఆ కుర్రవాడిని తమ పండితుల సదస్సులో అతన్ని కూడా చేర్చుకున్నారు మంచి జీతం మీద. తదనంతరం చదువుకునేందుకు సుప్రతీకుణ్ణి తమ రాజ్యంలో ఒక మంచి పదవిలోకి నియమించుకున్నారు. ఆ గంటని మళ్ళీ యథాస్థానం ప్రవేశయామి చేసి చక్కగా కట్టేశారు. కంకణుడికి ఒక నమస్కారం పెట్టి పంపించేశారు. శభాష్. సుప్రతీకుడి ప్రశ్నలు అంటే ఇప్పుడు మన రాజ్యంలో నుంచి ప్రతిభా పాఠవాలు ఇక అక్కడున్న పాండిత్యంలో పండితులు ఎవరైతే ఉన్నారో ఆ సమూహానికే కాదని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రతిభాశాలుడే ఉంటారు. ఈ రాజ్య గౌరవాన్ని బయటికి పోనివ్వకూడదనేంత రాజభక్తి కలిగిన వాళ్ళు రాజ్యంలో చాలామంది ఉన్నారని, అందులో పశువుల కాపర్లు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయగలరని చూపించటమే ఈ కథ. అంటే ఎవ్వరూ అతిథులు కాదు, అంతే కదా? అంతే. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పండితులే, ప్రతి వాళ్ళు తార్కికంగా ఆలోచించగలిగిన వాళ్ళే. వాళ్ళ రాజస్థానం గురించి ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి. ఆలోచించి తమ పరువు బయటికి పోకుండా దాన్ని నిలబెట్టుకున్నాడు. శభాష్. మంచి కథ, చాలా బాగుంది. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, మొన్న పర్మిషన్ ఇచ్చేశారు ఆయన, చెప్పండి ఎలా చెప్తారో చూద్దామని. సో ఈ సుప్రతీకుడి ప్రశ్నల్ని కొంచెం ఆలోచించి తార్కికంగా పిల్లల్ని అడిగి సమాధానాన్ని రాబడితే చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకు చాలా కథ, లాజికల్ క్వశ్చన్స్ కదండి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. కొంతమంది అన్నీ ఉంటాయండి, ఏదో బాధ, ఎందుకు వాళ్ళు బాధపడుతూ ఉంటారో తెలీదు, ఎక్కడ ఇబ్బంది పడుతుంటారో తెలీదు. అది మరి నిజంగా ఉంటుందా లేకపోతే సింపతి కోసం అలా ఉంటారా అది కూడా అర్థం కాదండి. వాళ్ళని చూసామంటే మిగతా వాతావరణం అంతా కూడా పాడైపోతుంది. అయ్యో ఏంటి వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉంటున్నారు, ఏం జరిగింది? అదే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మన వల్లే ఏమన్నా జరిగిందా, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా అలాంటి? దిగులు పడ్డానికి అన్నీ ఉంటాయి, వాళ్ళు బాధపడడానికి కారణం ఏమిటో మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అన్ని దానికి హర్ట్ అయిపోతారు, దీనికి హర్ట్ అయిపోతారు, దానికోసం దిగులు పడతారు, దీనికోసం టెన్షన్ పడుతుంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజానికి అంత మాత్రపు పరిస్థితులు లేని వాళ్ళు కూడా టింగురంగమని కనపడతారు. వీళ్ళకి డబ్బులు ఉంటాయి, కొంత చాలా కాకపోయినా కొంత ఉంటాయి, హాయిగా తిని తిరగచ్చు, హాయిగా తిని సంతోషంగా ఉండొచ్చు, ఉండలేకపోతారు. అదేదో జరగలేదని, ఇదేదో అవ్వలేదని, పిల్లాడు ఏదైనా పీజీ చదువుకుంటుంటే ఫారెన్ వెళ్ళి చదివించలేకపోయామని, ఆ ఫారెన్ కూడా పంపిస్తే పెళ్లి చేయలేకపోయామని, పెళ్లి కూడా చేశాక పిల్లలు కలగలేదని ఏమిటో ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. సాటిస్ఫైడ్గా ఉండటం అనేది అసలు పాయింట్లే ఉండవు.
అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఇవాళ రేపు మన దేశ చరిత్రలోనే లేనట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చాలామంది డిప్రెస్డ్ వాళ్ళు చేయాలి. పిల్లలకి డిప్రెషన్, పెద్దవాళ్ళకి డిప్రెషను, ఆడవాళ్ళకి డిప్రెషను, మగవాళ్ళకి డిప్రెషను, ముసలి మా అమ్మలు తాతలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇదివరకు ఈ సంసారం అంతా నేనే నడిపాను, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక వయసు వచ్చాక ఎవరు పట్టించుకోరు. ఇది సహజం అనే ఉండదు. ఇందులో డబ్బులు ఉన్నవాడు లేనివాడు తేడా లేదు. దిగులు ప్రతి వాళ్ళకి. అవునండి. బతుకవచ్చు. భలే మంచి కథ ఒకటి ఉంది జయ దీని మీద. అవునా? దిగులు పడ్డం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఓకే. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారికి ఎప్పుడూ ఏదో ఒక చింత దిగులు. రాజకీయ దిగులా? అన్నం తింటారు, ఆయనకి బాధగా ఉంటుంది. రేపు వంట ఇంత బాగా కుదురుతుందో కుదరదు. కాదు రమ్మగారు, రాజుకే దిగులా? చెప్పండి. భోజనం బాగా కుదురుతుందో కుదరదో అలాంటి విషయాల దగ్గర నుంచి రేపొద్దున తన కుమారుడు సరిగ్గా రాజ్యం చేస్తాడో చేయడో, కుమార్తెకి వచ్చే వరుడు సరిగ్గా ఉంటాడో ఉండడో, వాడు బలవంతుడవుతాడో అవ్వడో, ఒకవేళ భార్య కంటే ముందు నేనే చనిపోతానేమో, పిల్లవాడు పెద్దగా కాకముందే నేను అలాంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి ఆయనకి. ఊహలతో దిగులు. ఊహలతో దిగులు. అన్నం తినబుద్ధి కాదు, మంచినీళ్ళు సహించవు, ఏమిటో అలా సూర్మయ్యేలాగా ఉంటాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టదు, దాంతో పగలు నిస్త్రాణగా ఉంటాడు. మన సింహాసనం మీద కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటాడు. కునికిపాట్లు పడేవాళ్ళు ఎట్లా ఉంటారు? ఇట్లా ఉండరు, ఇషో ఉసూర్మియాలాగా ఉంటారు, తలకాయ వెళ్ళాడేసుకుని. జనమంతా అయ్యో రాజుగారు ఏదో దిగులు పడుతున్నారు, ఆయన ఎందుకు దిగులు పడుతున్నాడో తెలీదు. మా నాన్న నేను చిన్నతనంలో ఉండగానే పోయాడు, నేను కూడా అలాగే నా కొడుకు చిన్నతనంలోనే పోతానేమో. ఇట్లా దిగులు దిగులు దిగులు. ఎన్ని మందులు వాడినా ఆయనకి అన్నేచ్ఛ రావట్లేదు. ఆ దాహం తీరదు, నీళ్ళే తాగుతూ ఉంటాడు ఎంతసేపు. ఆహారం ఏమి ఎక్కుతుంది? నీళ్లు తెగ తాగేసేవాడికి ఆహారం ఎక్కదు. దాంతో అన్నేచ్ఛ లేదు, దాంతో నీరసం, దాంతో నిద్ర పట్టదు, దాంతో దిగులు, దాంతో డిప్రెషను. ఈయన డిప్రెషను ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరికీ, ఆయన ఉసూర్మి అలా కూర్చుంటే మిగిలిన వాళ్ళు టింగు రంగామని ఎలా ఎగురుతారు? రాజకీయ దిగులుంటే. దిగులు. ఇక అట్లా ఉండి ఉండి సరే రకరకాల వైద్యుల్ని పిలిపించారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు సరే. ఆయన ఒకరోజు ఒక వైద్యుడు, నేను కొంచెం మంచి రంగమార్తాండ వైద్యుడు, చాలా గొప్పవాడు అనమాట ఆయన కూర్చుని బాగా 4-5 రోజుల పాటు రాజుని మాట్లాడిచ్చాడు. ఈ మాటల సందర్భంలో రాజుకి ఇట్లా భవిష్యత్తు పట్ల దిగులు, రేపెట్లా అన్న భయం, ఆ రేపు మీద భయంతో ఇవాళ బతకట్లేదు ఆయన హాయిగా. ఇది అర్థమైంది. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, కాదండి రాజుగారు, చాలా అత్యద్భుతమైన ఒక మహావైద్యం ఒకటి ఉంది, మా ముత్తాత గారు మీ ముత్తాత గారికి చేశారు. ఏమీ లేదు, చీకు చింత లేనివాడు ఎవడైనా ఒక వ్యక్తిని పట్టుకుని వాడి దగ్గర నుంచి ఒక జత దుస్తులు సంపాదించి వేసుకున్నారా, మీ మొత్తం చింతంతా పోతుంది. నాకు ఈ దిగులు ఎలా పోతుంది అని అడుగుతున్నాడు ఆయన. వాడిది ఒక్క జత బట్టలు సంపాదించండి, మీకు తీరిపోతుంది. ఆయన కానీ రాజుగారు, ఓహో ఈ దిగులు తీరిపోయేందుకు ఇది నేనే పోగొట్టుకోవాలనుకోవటంలా, ఆయన దానికి ఒక వైద్యం కావాలి. డిప్రెషన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు, నాకు డిప్రెషన్ అండి, డిప్రెషన్కి మందులు వాడుతున్నామని చెప్తున్నారా అందరూ. అవునవును. మన డిప్రెషన్కి మన వైద్యం మన మనసులో ఉంది, మనం దాని మాట వినం అసలు. బయట నుంచి దానికి ఇప్పుడు డిప్రెషన్ అనేది ఎక్కడొస్తుంది? బ్రెయిన్, మనసులో. అవును, దానికి మందు కూడా మనసులోనే ఉంటుంది. అంత ఆలోచించలేకపోతారు ఆ డిప్రెషన్లో. అట్లా వెంటనే ఈయన ఏం చేశాడు, మొత్తం సైనికులకి అందరికీ చెప్పాడు, అస్సలు దిగులు చీకు చింత లేని కుటుంబాలు పట్టుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఒక జత బట్టలు పట్టుకునండి అని. శభాష్. మొత్తం రాజ్యం అంతా గాలించారు. ఎవరిని అడిగినా ప్రతి వాళ్ళకి ఏదో దిగులు ఉంటుంది. మా నాన్న పోయారు, మా అమ్మ పోయింది, నా కుమారుడు పోయాడు, నా పిల్లలు పైకి రావట్లేదు, నాకు డబ్బులు లేవు, నా పిల్లాడికి చదువు లేదు, పిల్లకి పెళ్ళైంది కాపురానికి వెళ్ళలేదు, పెళ్ళైన పిల్లకి ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు మనవాళ్ళు కలగలేదు, లేదా మా అబ్బాయి తాగుబోతో తిరిగిపోతో వెదవో ఏదో, లేదా మా నాన్నే తాగుబోతో తిరిగిపోతో, మా ఆవిడ గయ్యాలి, మా అత్తగారు మంచిది కాదు, పొట్టాడుతుంది, నాకు ఇల్లు లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఉద్యోగంలో ఇది లేదు. ఎన్నున్నాయి విజయ దిగులు పడ్డానికి విషయాలు, నానా రకాలు, ఎన్నో. ఎవరిని అడిగినా ప్రతి వాడికి దిగులు. వెతికారు 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 చివరికి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చున్న ఒకడు వీళ్ళకి కనపడ్డాడు. వాడు హాయిగా ఉన్నాడు, అన్నిటికీ నవ్వుతాడు. ఏదైనా దిగులు ఉందంటే, దిగులా, ఎందుకు దిగులు అన్నాడు. అనేసరికి అమ్మ దొరికాడురా, వీడు బ్రహ్మాండ నాయకుడు, మనకి వీడే కావాలి అని ఆయన పట్టుకున్నారు. బాబు పద రాజుగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. అనేసరికల్లా సరే తీసుకుపోయారు. ప్రపంచంలో మన ఊళ్ళో, ప్రపంచం అంతా పెద్దది కాదు, మన ఊరు,
మన రాజ్యంలో అస్సలు దిగులు లేదు, చీకు చింత లేదు అని చెప్పిన ఏకైక ప్రాణి ఈయనే అని నుంచోబెట్టారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, పైకి కిందకి చూశాడు. వీడికి దిగులు పడ్డానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి వీడిలో, కానీ పట్టలేదు అని, బాబు నీదొక జత బట్టలు ఇస్తావా నాకు అని అడిగాడు రాజుగారు చాలా మర్యాదగా. అది మహానుభావుడు కదా, దిగులు లేని వాడు మహానుభావుడు అంతే. అనేసరికల్ బట్టల నా దగ్గర ఉండే ఈ గావంచ తప్ప నాకేం బట్టలు లేవు అన్నాడు ఆయన. ఒట్టి ఒక చింకి గావంచా కట్టుకుని, తలకొక తువ్వాలు కట్టుకుని, ఒక కర్ర పట్టుకుని ఉన్నటువంటి ఒక మనిషి నాకు ఏ దిగులు లేదు. వాడు తిండికి దిగులు పడచ్చు, బట్టకి దిగులు పడచ్చు, ఇల్లు వాకిలి లేదని దిగులు పడచ్చు, సంసారం లేదని దిగులు ఎన్నున్నాయో వాడికి, ఏమీ లేవు. ఏముంది, ఏం చేస్తాం, దేవుడు ఇలా పుట్టించాడు, ఇలా ఉన్నాం అంతే. రాజు ఆశ్చర్యపోయాడు, నీకేం దిగులు లేదా, నీకు బట్టలు కూడా లేవు కదా అన్నాడు. బట్టలు లేకపోతే నేనున్నాగా, నేనున్నాను, బట్టలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు అనగానే రాజు కందిపోయాడు. బట్టలు లేని వాడికి కూడా దిగులు లేదా, నాకేమిటి, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు దిగులు పడుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నీకు అన్నీ ఇస్తామన్నారు. ఎందుకంటే అవన్నీ నాకు హాయిగా చెట్టు కింద పడుకుంటే గాలి ఆడుతుంది, హాయిగా ఉంటుంది, దొరికిన పూట తింటా, లేని పూట లేదు, చెట్టు కింద పడుకుంటాను, వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోయాడు. రాజు నిదానంగా ఇతను వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడు. ఇతను ఎక్కడున్నాడు ఏమిటి అని. ఆ స్థానంలో అన్నం కూడా తినలా, వెళ్ళిపోయాడు. ఏవో 2 వెళ్ళే దారిలో చింతకాయలు, నేరేడు పళ్ళు కనపడితే 4 నాట్లో వేసుకున్నాడు. రాజుగారు ఆ వెనకాల నడుచుకుంటూ చూస్తూనే ఉన్నాడు. ఆ పోయి చెట్టు కింద కాళ్ళు చాపుకొని హాయిగా పడుకున్నాడు. వీడికి ఇంత హాయిగా నిద్ర పడుతోంది, నేల మీద ఒంటి మీద గుడ్లన్నా లేవు, కడుపులో ఆహారం లేదు, నాకెందుకు పట్టదు నిద్ర. రాజు రిపెంట్ అయ్యి ఆలోచించడం మొదలుపెట్టాడు. దిగులు పడాలి అని కారణాలు వెతుక్కుంటున్నాను నేను, ఈరోజు నాదని నేను తెలుసుకోవట్లా. నేను రాజుని, నాకు అన్నీ ఉన్నాయి, హాయిగా తిని పడుకోవచ్చు నేను, కానీ దిగులుతోటి నేను ఈరోజు ఏం చేయాలో, ఒక రాజుగా నా కర్తవ్యం ఏంటో, ఒక మనిషిగా నేను చేయవలసిన విధేమిటో నేను ఆలోచించట్లా, నేను తప్పు చేస్తున్నానని వెనక్కి వచ్చేసాడు. అప్పటిదాకా ఆయన బోల్డని సీసాలు ఉన్నాయి మందులు ఆయనకి, ఆ వైద్యం ఈ వైద్యం, ఆయుర్వేద వైద్యం, న్యాచురోపతి వైద్యం, మొత్తం వైద్యాలన్నీ మానేశాడు. హాయిగా ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యంలో అందరూ హాయిగానే ఉన్నారు. ఆ తర్వాత ఇక ఏ ఇబ్బంది లేదు. ప్రధానంగా వ్యక్తులు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందులో నువ్వు దిగులు పడుతూ ఉంటే ఆ దిగులు నిన్ను ఇంకా లాగి లాగి కుంగి కునారిల్లిపోయేలాగా చేస్తుంది. ఇవన్నీ లోక సహజమైనవి, జనన మరణాలు అత్యంత సహజమైనవి, డబ్బు రాకడా పోకడా అత్యంత సహజమైనది, వచ్చినాడు వస్తుంది, పోయినాడు పోతుంది. మనిషిగా నా క్రియ నేను చేస్తాను, నా పని నేను చేస్తా, దిగులు పడుతూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది అని భావిస్తే ఏది ఉండదు. కాబట్టి దిగులు, బాధలు వాటిని జయించండి. వాటికి వైద్యం మన మనసులోనే ఉందని గుర్తుపెట్టుకుంటే ఏ డిప్రెషను మన దగ్గర కూడా రాదు. భలే ఉంది రమ్మగారు, ఎంత బాగుందో నిజంగా అండి. చాలా చాలా వరకు చూస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్, అన్నీ ఉంటాయి. ఏమిటో బాధపడతారు వాళ్ళు, ఎందుకు బాధపడతారో తెలీదు. దాన్ని పోగొట్టుకోండి, ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. నమస్తే రమ్మగారు. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొన్న ఈ మధ్య నేను ఒక సామెత విన్నానండి, ఆదిలోనే హంసపాదు అనేసి. తర్వాత ఇంకొకటి కూడా విన్నా, బ్రతికితే హంసలాగా బ్రతకాలని. ఇదేమో నెగిటివ్గా ఉంది, ఇదేమో పాజిటివ్గా ఉంది. అసలు హంసని మనం ఎలా తీసుకోవాలి? ఈ రెండిటికి అస్సలు సంబంధం లేదు. కలకాలం కాకిలా బతికే కంటే కొద్ది కాలం హంసలా బతుకు అని చెప్తాం. హంస అద్భుతమైన జీవితం, అది ప్రశాంతంగా ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా తన దారిని తను సంపాదించుకున్నదే తిని గౌరవంగా అన్ని చోట్లకి వెళ్ళకుండా అలా ఉంటుందన్నమాట. కాకి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ప్రతి వాళ్ళ చేతిలో లాగేసుకుంటుంది, ఇది మొహమండాన్ని కాకిని తిడుతూ ఉంటారు. అవును, హంసను ఎవరు తిట్టరు. చూసేసరికి జనాలకు ఒక ఆహ్లాదమైన ఫీలింగ్ వస్తుంది. కాకిని చూస్తే అలాంటివి ఏవి రావు. హంసను చూస్తే గౌరవం కూడా వస్తుంది. ఆ గౌరవం అంటే దాని తెలుపు, దాని కదలికలు, దాని వ్యవహారం, అది మన జీవితాల్లోకి చొరబడని దాని పంధ వల్ల అలా అనిపిస్తుంది. అట్లా అంటారు, కానీ నిజానికి కాకి చాలా అవసరం మనకి. అవును, మరి కాదు, కాకి చాలా అవసరం. హంస కన్నానా? కాకులు లాంటి పక్షులు పెద్ద పెద్ద మహావృక్షాలు పెరగటానికి పుట్టడానికి కారణం అవుతాయి. వాటి పుట్టుకలకి ఇక్కడ మర్రిపళ్ళు తింటుంది, అది ఎక్కడికో పోయి అక్కడ విసర్జిస్తుంది. ఈ వెళ్ళిన మరిగింజ అక్కడ మొలుస్తుంది. ఏది హంసకు ఉంది? అది లేదు. కాకి మనకి మరణానంతరం ఆ కాకి పిండం తినాలి అని భావిస్తాం మనం. అవును.
తర్వాత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగితే ఆ కాకుల అరుపులను చూస్తే మనం సంకేతం తెలుసుకుంటాం. అవును. హంసకు అలాంటివి ఏం లేవు. దాని జీవితం అది ప్రశాంతంగా జీవిస్తుంది. ఆ దేశానికి ఉపకారం ఏమీ కాదు. అయితే కాకిని హంసని పక్కకు పెడితే ఈ హంసపాదు అని చెప్తామా, ఇది హంసపాదం కాదు, హంసపాదు అంటే ఏమిటంటే ఇంటు గుర్తు. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి రాసాం, ఒక సెంటెన్స్ రాసాం, ఏమిటి, రాముడు రావణాసురుడిని సంహరించను. నీ బదులు కీ రాసామనుకో మనం పొరపాటున, రావణాసురుడికి అని రాస్తే కీ తప్పు. అందుకని ఏం చేస్తాం, కింద ఒక ఇంటూ లాగా పెట్టి పైన నీ రాస్తాం. ఈ ఇంటూని అది ఎట్లా ఉంటుంది, హంసపాదం లాగా ఉంటుంది సాధారణంగా మనం పెట్టే ఇంటూ, ఆ గుర్తు. మనం మొదట పెట్టాం, రామాయణం మొదలుపెట్టి మొదటి వాక్యంలోనే తప్పులు వస్తే కిందో ఇంటూ పెట్టి పైన పదం రాస్తాం. పేజీ అంతా అలాగే రాస్తే ఏమైనా బాగుంటుందా? వాక్యం మొదలు పెట్టంగానే హంసపాదం పెడితే అదేం పని? ఆ పని సరిగ్గా అవ్వదు, అయినట్టు కాదు. ఓ పేజీ అంతా ఒక మొత్తం కథ రాసాం, ఒక పారాగ్రాఫ్లు 5-6 ఉన్నాయి. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఉండే అన్ని వాక్యాల్లోనూ హంసపాదాలు కింద ఉంటే పైది చూడ్డానికి బాగుంటుందా? హంసపాదం ఉంది అంటే ఇంకా ఆ మ్యాటర్ తప్పు అని అర్థం. తప్పుల తడక, దాన్ని సరి చేసుకున్నట్టు. ఇప్పుడు మనం ఒక పని మొదలు పెట్టంగానే ఇంటూ కొట్టినట్టు సరి చేసుకోవాల్సి వచ్చింది అనుకో, ఈ ఇంటూ ఎందుకు పెడతాము? సరి చేసుకోవటం కోసం. అవును అవును. ఈ సరిని చేసుకోవటం కనుక మనం మొదలు పెడుతూ ఉంటే ఇంకా పని సజావుగా అయినట్టు కాదు. మొదటి వాక్యంలోనే హంసపాదం కనుక పెడితే మిస్టేక్స్ వస్తున్నాయి అని కనపడుతూ ఉంటుంది. ఈ హంసపాదం దాని పేరు ఇప్పుడు మనం ఇంటూ అని, ప్లస్ అని, మల్టిప్లికేషన్ అని పేర్లు చెప్పేసుకుంటున్నాం. వీటిని మన చిన్నప్పుడు, మన తాతలు చిన్నప్పుడు ఎలాంటి పదాలు వాడేవాళ్ళు? ఇవే పదాలు కదా. తెలుగులో దాన్ని హంసపాద అంటారు. ఇట్లా హంసపాద అట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, అందుకని అది పెడతారు. ఈ హంసపాదుకి ఆ హంసపాదానికి చాలా తేడా ఉంది. మనం ఏంటంటే తెలుగు భాష దాదాపుగా మన జీవితాల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఏదో మాట్లాడుకునే భాషగానే ఉంది, కానీ ఇలా పర్టికులర్ పడికట్టు పదాలు మనకి తెలియకుండానే పోతున్నాయి. ఈ తెలియకపోవటం వల్ల ఈ కలకాలం కాకి చిరకాలం హంస నుంచి హంసపాదానికి కలుపుకుంటున్నాం. ఓకే ఓకే. సో మొట్టమొదటే మనం తప్పులతో మొదలు పెట్టకూడదు. ఏ పనైనా సరే మొదటే నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పడం కోసం ఆదిలోనే హంసపాద అంటారు. అక్కడ అలా పుట్టింది. లోకల్గా ఒక మాట చెప్తారు, హంసలు నడిస్తే వాటి కాళ్ళ గుర్తులు కనపడవంట. అలా అని చెప్తారు పెద్దవాళ్ళు కొంతమంది. ఓకే, నా చిన్నప్పుడు విన్న కథనం అనమాట ఇది. మామూలుగా కాకి, పిచ్చిక, కోళ్ళు అవి కాళ్ళు పెడితే వాటికి కాళ్ళ గుర్తులు ఉంటాయి. దీనిది గుర్తుండదు, దీనికి ప్రింట్ ఉండదు. అది ఆ కాలు తీసేటప్పుడు ఆ మట్టిని, ఇసుకని కొంచెం ఇట్లా వెనక్కి తోస్తుంది, గుర్తు కనపడకుండా పోతుంది. బాగా కనపడదు. కనపడకపోతే నువ్వు మొదలుపెట్టిన పని మొదటే కనపడదు అంటే ఏమిటి, సరిగ్గా ఎలా అవుతుంది అది? అందుకని కూడా ఇలా అనేవాళ్ళని అంటారు. ఓకే, కానీ ఈ హంసపాదు అనేది ఈ ప్రింటింగ్ రోజుల నాడే మొదలైందని ఒక ప్రత్యేక కథనం. దాన్ని మన హంసపాద అంటాం. ఈ ఇంటూ పెడతాం కదా, కింద ఇలా కొట్టి పైన రాస్తూ ఉంటాం. ఆ ఇంటూ పేరే హంసపాద. కాబట్టి తెలుగు సామెతల్ని పాత వాటిని కొత్త వాటిని కలుపుకోకూడదు. ఆ రెండిట్లలో ఏదో ఒక తేడా ఉంటుంది. అందులో ఉన్న తేడా ఇది. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ముందే ఒక క్లారిటీ తోటి స్టార్ట్ చేసుకో. ముందే తప్పులు దాన్ని సరి చేసుకోవటము, తుడిపి రాయటము అవి చేసేసరికి ఆ పేజ్ చూస్తేనే తప్పులు కనపడతాయి. ఏదోలా అనిపించేస్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ కింద ఇంటూ క్లియర్గా కనపడుతుంది చూడు, అవును, తప్పులు కనిపించేస్తూ ఉంటాయి. అందుకని అలా చెయ్యొద్దు. ఆదిలోనే జీవితంలో అయినా కూడా అలానే ఉండాలి, అంతే కదండి దాని అర్థం. అంతే. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా మీరు ప్రయాణం సాగించండి, ముందుగానే ఆలోచించుకొని. ఇప్పుడు సామెతలు ఎందుకు పుడతాయి జయ? మనని కరెక్ట్ చేయటానికి. అవును, అన్నీ కూడా అంతే. మన ముందు పెద్దవాళ్ళు చెప్పే వాక్యాలన్నీ కూడా జీవితంలో కరెక్షన్ కోసం. ఈ ఆదిలోనే హంసపాద అనేది ఒట్టిగా కేవలం వాక్యాలకి రాసేదానికి పరిమితం చేసుకోకూడదు. అదేంటంటే లైఫ్లో కూడా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఇవాళ రేపు చూడు, తొందరగా మాట్లాడుకోవడం, దాన్ని ప్రేమలోకి దించేయడం, తర్వాత వివాహాలు చేసేసుకోవడం, తర్వాత సెపరేషన్ అయిపోవడం, ఉద్యోగం అని ఫలానా కోర్సు అని గబగబా అందులో చేరిపోవడం, అదయ్యాక దానికి డిమాండ్ లేదని మానేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. వ్యాపారం ఏదో ఉత్సాహంతో వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి నాకు వస్తాయని దిగటం, అది సరిగా లేపటం, మళ్ళీ కరెక్షన్స్. ఈ ఆల్ టైమ్ కరెక్షన్స్ చేసుకోకూడదు.
ఇలా సాధారణమైన సామెతగా వినపడే ప్రతి విషయాన్ని మనం లైఫ్కి అప్లై చేస్తే ఎక్కువ విషయాలు అక్కర్లా, ఎక్కువ సామెతలు అక్కర్లా, మనకి ఒక 4-5 సామెతలతోటే మన జీవితం సెట్ అయిపోతుంది. కాదు రమ్మగారు, కొన్ని సరి చేసుకోగలుగుతాం. ఒకవేళ తప్పు వచ్చినా వెనక్కి వెళ్ళి దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాం. కొన్ని చేసుకోలేకపోతాం చూసారా, జీవితాంతం ఇబ్బంది అలాంటి వాటితో. అలాంటప్పుడు లైఫ్ టైం వేస్ట్ అయిపోతుంది, సమయం వృధా. ఒకవేళ డబ్బు ఇన్వాల్వ్ అయితే డబ్బు వృధా. అది మీ ఫ్రెండ్స్ గ్రీన్స్ సర్కిల్ ఇన్వాల్వ్ అయితే మీ పరిచయాలన్నీ పాడైపోతాయి. అందుకని ఏం చేయాలి, బాగా ఆలోచించుకుని దిగాలి. ఏ పనైనా సరే స్టార్ట్ చేసిన 2వ రోజు నుంచి కరెక్షన్స్ మొదలు పెట్టద్దు. ఇవి వస్తాయేమో ఈ సమస్యలు ముందుగానే ఊహించుకోవాలి. అందుకని ఏం చేసాము, ఫెయిర్ పేజీ చిత్తు పేజీ 2 పేజీలు రాస్తాం మామూలుగా. అవును, ఒక కథలు పంపించాలంటే ముందు చిత్తుగా రాసేసుకుంటాం. రాసుకున్నాక మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కూడా అంతే ఎడాపెడా రాసేస్తాం పేపర్ నిండా. మనం ఫెయిర్గా రాసేటప్పుడు ఏం చేస్తాం, వితౌట్ మిస్టేక్స్ రాయాలనుకుంటాం కదా, నీట్గా ప్రజెంట్ చేయాలనుకుంటాం. లైఫ్లో కూడా అంతే, చిత్తు ప్రతివాడికి ఉంటుంది. ఎంత క్యాలిక్యులేటర్కైనా చిత్తు లేకుండా కుదరదు, పక్కన రాసుకుంటాం. ఉండాల్సిందే కదా, రఫ్ బుక్ ఉండాలి కదా. చిత్తు అంటే దానే రఫ్ నోట్ బుక్నే మనం చిత్తండి, మంచి తెలుగు పదం వాడుతున్నాను. చిత్తు కాపీ మంచి కాపీ 2 కాపీలు ఉంటాయి ప్రతివాడికి. అవును, ఈ చిత్తుని ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ప్రదర్శించవచ్చు, నేను ఇంత కష్టపడ్డాను అని. బట్ మనం జనానికి చూపించేదే చిత్తుగా ఉండకూడదు. జీవితం అట్లా ఉండద్దు. హంసపాదాలు పెట్టకండి జీవితంలో. ఎప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి వాటంతటవి. కానీ నువ్వు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు చిత్తుగా రాయకూడదు. దాన్ని హంసపాదాలు పెట్టకుండా ఫెయిర్గానే చెయ్యండి ప్రతిదీ. అవునండి, వెనక్కి వెళ్ళి కరెక్షన్ మొత్తం చూసుకున్నాక అబ్బో ఇదొకటి తప్పు వచ్చిందని మళ్ళీ ఒక ఇంటి కొట్టి మళ్ళీ ఆ కీ బదులు కానో నా బదులు నువ్వునో రాయకూడదు. కాదు రమ్మగారు, ఒక 10 మెట్లు ఎక్కేశాక ఆలోచిస్తే పర్వాలా, 2వ మెట్టు నుంచి మొదటి మెట్టు తప్పు అనుకునే ఆలోచన, లేదా 3వ మెట్టు ఎక్కగానే 2వ మెట్టు తప్పనే ఆలోచన, అది చేయకూడదు, అది చెయ్యొద్దు. అందుకనే ఇప్పుడు ఈ చిన్న విషయం చాలా చిన్నది, దీన్ని పూర్తి లైఫ్కి మనం అప్లై చేసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి మన లైఫ్లో ఎన్ని కరెక్షన్స్ ఉంటాయో. అవునండి, కొన్ని వాటంతటే వచ్చేస్తాయి, జరిగిపోతూ ఉంటాయి. పరిస్థితుల ప్రభావమును, ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అను, వాళ్ళు వీళ్ళు ఇందులో దూరిపోయి మనమే చేసినా కూడా కొన్ని కనిపిస్తాయి. అవును, ఆ మనమే చేస్తూ ఉన్నవి వాటిని ఇక ముందు రాకుండా మళ్ళీ హంసపాదు పెట్టకుండా లైఫ్లో జాగ్రత్త పడాలి. ఇది స్టూడెంట్స్కి చెప్పాలి, ఉద్యోగస్తులకు చెప్పాలి, టీమ్ లీడర్స్ తెలుసుకోవాలి, బిజినెస్లు నడిపే వాళ్ళకి అర్థం కావాలి, పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళకి అర్థం కావాలి. ఇది మాట్లాడేసేటప్పుడు, అనేసేటప్పుడు, చెప్పేసేటప్పుడు, చేసేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా, తప్పకుండా ప్రతిసారి మనం ఇందాక నేను అది మాట్లాడాను ఇది కాదు అని ఎంతసేపు కరెక్షన్స్ చేసుకుంటుంటే ఎట్లా? ఈ కరెక్షన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముందు ఆలోచించాలి, ముందు ప్లాన్ చేసుకోవాలి. అదంతా పక్కగా ప్లాన్ చేసుకుని రఫ్గా ఒక ఐడియా వేసుకుని అప్పుడు ఫెయిర్గా 2వ ఐడియా ప్రజెంట్ చేయాలి. కాదురమ్మ గారు, ఇలా కరెక్షన్స్ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి మన వెనక ఉన్నవారు మన మీద ఒక చెడు అభిప్రాయానికి వెళ్ళిపోతారు కదా. చెడు పక్కన పెట్టు, మన స్టెప్స్ చూపిస్తాం సరిగ్గా పడవు. ఇప్పుడు బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతాం మనం ప్రపంచానికి. కరెక్ట్. ఇప్పుడు మిగిలిన ప్రపంచం అంతా వద్దు, మనతో పాటు మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో వెనకాల వాళ్ళు, మన పిల్లలు, మన కుటుంబం, లేదా ఒక సంస్థకి అధినేత గనక ఈ గుణం ఉంటే ఆయన వెనకాల పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ డోంట్ సెట్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళకి బ్యాడ్ ఎగ్జాంపుల్ కాకూడదంటే మనం ఎప్పుడు 2 సార్లు రాసుకోవాలి. ముందు చిత్తుగా రాయి, తర్వాత హంసపాదాలు లేకుండా ఫెయిర్గా రాయి. రాత దగ్గర నుంచి జీవితం వరకు సమస్తము ఇదే పంథ. ఇలా వెళ్తే హాయిగా వెళ్ళిపోతారు. సామెతలు మన కోసం చెప్పబడ్డాయి, ఖచ్చితంగా వాటిని వాడండి, వాటి మీద మేధోమథనం చేయండి. సరే, ఎందుకు వచ్చింది అనే ఆలోచన తెచ్చుకోవాలి కదా, తెచ్చుకుంటే మనం సరిగా చేస్తాం. కానీ సామెతలు కూడా చూడండి రమ్మగారు, 2 రకాలుగా చెప్పారు మనకి. ప్రతి దాంట్లో మనం 2 విధాలుగా మంచిగాను వాడుకోవచ్చు, చెడుగాను వాడుకోవచ్చు. ఆలోచించాలి అంతే. నమస్తే రమ్మగారు, థ్యాంక్ యూ.